నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8న మార్కాపురం రానున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ వేడుకల్లో సీఎం పాల్గొంటారు ఈ మేరకు కలెక్టరేట్కు సమాచారం అందింది దీంతో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జేసీ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్తో కలిసి మార్కాపురంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ తమ్మి మన్సారియా పరిశీలించారు హెలిప్యాడ్ పరిశీలనతో పాటు సభాస్థలి నిర్వహించే ఎస్బీకేపీ కాలేజీ మైదానాన్ని వ్యవసాయ మార్కెటింగ్ సముదాయాలను పరిశీలించారు సౌజన్య కన్వెన్షన్ హాల్ పరిశీలించారు కలెక్టర్ వెంట ఇతర అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు నగరంలోని హౌసింగ్ బోర్డు మోడల్ టౌన్లోని సత్య నివాసంలో కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు దామచర్ల సత్య అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సత్య జన్మదిన వేడుకలను వడ్డెళ్ల మాధవరావు మక్కెన వెంకట్రావు రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మారిటైమ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత తొలి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు తనను ఇంతగా అభిమానించే కొండపి నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు తన ఎదుగుదలకు ప్రధాన భూమిక పోషిస్తున్న మిత్రులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటానని అన్నారు ఓకేనా చూడాలి ఈరోజు చాలా సంతోషం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన ప్రభుత్వం వచ్చి తొలి సంవత్సరం మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి పుట్టినరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారిగా వెనక్కి చూసుకుంటే ఇక్కడ దాకా నా వెనకుండి నన్ను నడిపించిన ముందుగా నా తల్లిదండ్రులకి వాళ్ళు చూపించిన ప్రేమకి, నా కష్టాల్లో నా సుఖాల్లో ఉన్న నా కార్యకర్తలకి, అలాగే ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన నా స్నేహితులకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నా కుటుంబంగా అనేక మంది ఈరోజు నాకు వచ్చి ఈరోజు
ఈ వేడుకల్లో పాల్గొని నా పుట్టినరోజుని ముందుగా నేనంటూ ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చానంటే దానికి కారణం నా కొండేపి ప్రజానీకం. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఈరోజు ఈ పదవి కానీ నన్ను ప్రోత్సహించిన మా సోదర సమ్మానులైనటువంటి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు వాళ్ళ మార్గదర్శనంతో దామచర్ల అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, సత్య అంటే ఎప్పుడు కొండేపి ప్రజలు వాళ్ళ ప్రేమను ఎప్పుడు నా పైన ఉండాలని, వాళ్ళకి ఇంకా మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జిల్లా నడమూల నుంచి వచ్చి వాళ్ళు నాకు ఏదైతే వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళ ప్రేమను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటాను. ఓకే సార్. కేంద్రీయ విద్యాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని స్టెప్ CEO శ్రీమన్నారాయణ తెలిపారు. ప్రిన్సిపాల్ మనీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో చైర్మన్ నామినీగా ఆయన మాట్లాడారు. విద్యాలయం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. PM శ్రీ పథకం నిధుల వినియోగం, మౌలిక వసతుల కల్పనపై ప్రతిపాదనలు ఆమోదించారు. డీమండ్ HO డాక్టర్ టి వెంకటేశ్వర్లు, నవోదయ ప్రిన్సిపాల్ గీతాలక్ష్మి, GGH అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీదేవి, M దేదీప్య, విశ్రాంత ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. And the given date of completion, target date of completion later from RDO sports in all the classrooms. Sports day that was conducted in the month of November. Members, patients, atmosphere, any session. In the last meeting, after I discussed this thing, then we have there support this many number of staff. Okay, I am not sure. For Hindi. ఈరోజు కేంద్రీయ విద్యాలయ VMC మీటింగ్ సందర్భంగా నామినీ చైర్మన్గా ఈ యొక్క మేనేజింగ్ కమిటీ మీటింగ్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ జరిగిన యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా రివ్యూ చేయటం, మన ప్రిన్సిపల్ గారు మనీష్ గారు వారి యొక్క యాక్టివిటీస్ గురించి అంతా చెప్పున్నారు. ఈ నెక్స్ట్ ఇయర్ 25-26 సంవత్సరంలో ఏం యాక్టివిటీస్ చేయాలి, అది యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ కరికులం గురించి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం యాక్షన్స్ తీసుకోవాలని దాని మీద, తర్వాత ఇక్కడ కావాల్సిన అవసరాల గురించి సదుపాయాల గురించి కూడా డిస్కస్ చేసి వాటిని ఈ VMC ఈ కమిటీ మీటింగ్లో నిర్ణయించడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఈరోజు మన డీమెండ్ HO గారు కానివ్వండి, ఎక్స్ ప్రిన్సిపల్ మన సూర్యప్రకాశ్రావు గారు, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు, నవోదయ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా పేరెంట్స్ మెంబర్స్ కూడా ఇక్కడ అందరూ అటెండ్ అయినారు. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ గారు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన అన్ని సదుపాయాలని మనం కలగజేయడానికి ఇక్కడ నిర్వహించుకోవడం. Today we are having a Vidyalaya Management Committee meeting in the chairmanship of our nominee chairman sir, Shri Sriman Narayan sir, and all the esteemed members, also VMC members also are here. And we have discussed many agendas, all the activities that are running throughout the year, academic activities and as well as activities under PM Shri scheme, and whatever things we have procured under PM Shri and under through VVN also we have discussed, and whatever better can be done with the help of VMC members, with the suggestion of VMC members and our chairman madam, that we will try to do. పార్లమెంటులో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సమీక్షించడాన్ని వ్యతిరేకించారనే నెపంతో జాతీయ అధ్యక్షుడు MK ఫైజీని అరెస్టు చేశారని జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ అన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు MK ఫైజీ అరెస్టును ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఖండించండి ఖండించండి ఈడీ దాడులను, ఖండించండి గారి అరెస్టును, ఖండించండి 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 MK ఫైజీ గారి అరెస్టును, ఖండించండి ఖండించండి ఖండించండి. ఇటువంటి బెదిరింపులకు ముస్లిం సమాజం భయపడదని సత్తార్ తెలిపారు. ముస్లింల హక్కుల కోసం రాజీ లేని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అసద్ మౌలానా, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాజావలి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ చంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నిన్నటువంటి ఢిల్లీలో జరిగిన మన జాతీయ నాయకులు MK ఫైజీ గారిని
ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు అరెస్ట్ అయినందువల్ల మా నాయకుడు మేమేమి ఆశ్చర్యపోవడం లేదు, భయపడడం లేదు. ఎందుకంటే అరెస్టు కాకపోతేనే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూసాము, ఎంతోమంది మంత్రులు ఎన్నో కేసులు ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ, మాఫియాలో ఉన్నప్పటికీ, అలాగే మద్య మాఫియాలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ కొడుకులను కూతుళ్లను విడిపించుకోవడానికి మోడీ దగ్గర కాళ్ళ దగ్గర వంగి వాళ్ళకి లంచాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ పేరుతో కోట్ల రూపాయలు ధారదత్తం చేసి బయటకు వచ్చి ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ ఎస్డిపిఐ పార్టీ ఒక నిఖచ్చితమైన పార్టీ, ప్రణాళికబద్ధంగా సాగుతున్నటువంటి పార్టీ. శాంతి సౌభాగ్యాల కోసమే మేము కష్టపడుతున్నాము, కృషి చేస్తున్నాము. అలాగే రేపు మార్కాపురంలో చంద్రబాబు గారు వస్తున్నారు 8వ తేదీ. అయ్యా చంద్రబాబు గారు, మీరు వక్ఫ్ బోర్డు గురించి మీ వైఖరి ఏందో ఈ రోజు వరకు కూడా తెలియజేయలేదు. మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ ఇస్తాము. ఇక్కడ ఒక సామాన్య మానవుడు ఒక ఎమ్మెల్యేగా గెలుస్తాడని కూడా నేను మీకు హెచ్చరిస్తున్నాను. మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే డిఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో స్త్రీ నిధి, సిఐఎఫ్ రుణాలు మంజూరు చేస్తుంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఎంఎస్ఎంఈ మొదలు 50% రాయితీపై రుణాలు అందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా కుట్టు మిషన్లు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. బీసీ కులాల మహిళలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన పేదింటి మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసక్తి ఉన్న మహిళలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ సంబంధించి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సవితమ్మ గారు ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ సంబంధించి బీసీలకి ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో 1000 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా బీసీఎండీ గారి యొక్క ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో బీసీల్లో 13 కేటగిరీ ఐటమ్స్లో మొత్తము 335 యూనిట్లు గతంలో 2018-19లో ఆదరణ 2 పథకం ద్వారా జిల్లాలో లబ్ధిదారులకి 13,985 మందికి ఇవ్వడం జరిగింది. 90% సబ్సిడీ, 10% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తోటి. ఇప్పుడు ఈ యొక్క ఆదరణ 3 పథకం ద్వారా మండల స్థాయిలో కుల సంఘాలు, వృత్తి సంఘాలతోటి ఈ 13 కేటగిరీలకు సంబంధించినటువంటి బాస్కెటరీ, స్టోన్ కట్టింగ్, కార్పెంటరీ, రజికా నాయి బ్రాహ్మిన్, తర్వాత టైలరింగ్, కుమ్మరి, పాటరీ, ఎర్త్ వర్క్స్, వీవింగు, జనరల్ పవర్ టూల్స్, గోల్డ్ స్మిత్స్, మిల్క్ బిజినెస్, మొత్తం 13 కేటగిరీలో 335 రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడతగా ఒంగోలుతో పాటు మరో 2-3 నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. మిగతా చోట్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారు. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే గుత్తేదారులను ఎంపిక చేశారు. ఆసక్తి కలిగిన మహిళలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో యాప్ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మండల స్థాయిలో గౌరవ ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలతోటి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్స్ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ కేటగిరీ ఏ యూనిట్లు కావాలి, దాని యూనిట్ కాస్ట్ ఎంత, ఏ కంపెనీ కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసి మాకు ఇస్తే మినిట్స్ మరియు ఫోటోల రూపంలో అందించిన ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ఈ యొక్క బీసీల్లో అధునాతన పనిముట్లు, టెక్నాలజీతో కూడినటువంటి పనిముట్లు ఉత్పత్తి పెంచడానికి గతంలో రోజుకి 1-2 వస్తువులు చేస్తే వాళ్ళ టెక్నాలజీ మిషనరీ ఉపయోగించి 4-5 వస్తువులు తయారు చేసి వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ కాలమైన నిలబడే విధంగా ఆర్థిక స్వావలంబన దిశగా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీలకి స్వయం ఉపాధి రుణాలు, నిరుద్యోగ యువతకు సంబంధించి బీసీలు, ఈడబ్ల్యూఎస్, కాపులకు సంబంధించి జిల్లాలో 2162 మందికి 56 కోట్లతోటి ప్రణాళికతో సిద్ధం చేసి యూనిట్లన్నీ కూడా శాంక్షన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఆదరణ 3 పథకం ద్వారా బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగింది. కాబట్టి మన జిల్లాకు సంబంధించి మన మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్స్, అదేవిధంగా అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు అందరి సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆదరణ 3 పథకం ద్వారా
ఖచ్చితమైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేసి వారికి యూనిట్లు ఇచ్చే విధంగా ఆ యూనిట్ కాస్ట్స్ కంపెనీలతో సహా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి టైలరింగ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళలు వారి పేర్లను తక్షణమే సచివాలయాల ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల ఏళ్లలోపు మహిళలు ఈ శిక్షణ పొందేందుకు అర్హులని అన్నారు. బీసీ మహిళలతో పాటు అగ్రవర్ణ పేదలైన మహిళలు కూడా శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 2 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్తో పాటు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ఈ అవకాశాన్ని జిల్లాలోని ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. మండల స్థాయిలో ఈ యొక్క కుల సంఘాలు, వృత్తి సంఘాలు, బీసీల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఏ వస్తువులు కావాలనేది జిల్లా స్థాయిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా త్వరలో ఈడీ మరియు కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించి వారు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏదైతే కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చారో యూనిట్లు అవన్నీ కూడా జిల్లా స్థాయిలో సమీక్షించుకొని మన జిల్లాకి ఏ రకమైన యూనిట్ కావాలి, ఏ యూనిట్లు కావాలంటే ప్రభుత్వం తెలియజేసి బీసీ లబ్ధిదారులకు ఆదరణ 3 పథకం ద్వారా ఈ కుల వృత్తి సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా యూనిట్లు వారిని ఉపయోగించుకొని వారి యొక్క ఆర్థిక స్వావలంబన దిశగా పయనించడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఒంగోలు వాకర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీల్లో మహిళా వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు రంగారెడ్డి చెరువు గాంధీ పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా వాకర్స్ సభ్యులకు క్రీడల పోటీలు నిర్వహించారు. దాదాపు 70 మంది వరకు మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీలు నిర్వహించారు. పోటీల నిర్వాహకులు పైన మల్లికార్జునరావు, కొండలరావు, యజ్దాని భాష, చిరంజీవి, శ్యామ్, శ్రీదేవి, బాబు, తుండూరు రంగారావు, కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, కొప్పోలు వెంకటేశ్వర్లు, బిఎస్ఎన్ఎల్ శేషయ్య, డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి లైన్ టచ్ చేసి మరి ఇక్కడికి రావాలి. సూపర్ మీ ముగ్గురు. మా రంగారాయుడు చెరువు గాంధీ పార్కు జిమ్ అండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున వాకింగ్ చేసేటువంటి మహిళా మూర్తులందరికీ చిన్న చిన్న కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం లెమన్ అండ్ స్పూన్ అలాగే మ్యూజికల్ చైర్స్ అనేటువంటి 2 చిన్న గేమ్స్ వారికి సరదాగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో చాలా ఉత్సాహంగా మా రంగారాయుడు చెరువు మీద వాకింగ్ చేసేటువంటి మహిళా మూర్తులందరూ కూడా చాలా అత్యంత ఉత్సాహంతో వాళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు. మరి అందరం కూడా సరదాగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం వస్తుంది కాబట్టి మార్చి 8వ తారీఖున దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా ఈ జిమ్లో ఉన్నటువంటి
అండ్ అదేవిధంగా కట్ట మీద వాకింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సరదాగా మంచి ఇటువంటి గేమ్స్ నిర్వహించి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అనుకోవడం, మరి దానికి అందరూ సహకరించడం మరి చాలా సంతోషంగా. మహిళా దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకున్నాం కాబట్టి మేము కూడా మా వాకర్స్ తరపున చేసుకోవాలనుకున్నాము. జస్ట్ అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు, బాగా ఆడారు మా వాళ్ళందరూ. మాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికంతా సహకరించిన అన్నయ్య మల్లికార్జున అన్నయ్య, శ్యామ్, ప్లస్ మిగిలిన బ్రదర్స్ అందరూ, యస్దాన్ గారు, మిగిలిన వాళ్ళు అందరూ బాగా చేశారు. చాలా బాగా నిర్వహించాం. ఇది ఇంకా రేపు కూడా అలాగే చేస్తాం ఈ కార్యక్రమం. Myself Sandhya. Really I felt too happy to participate in this event. Firstly, I want to wish to every woman happy Women's Day. హలో అండి, నా పేరు సాయి పల్లవి. ఉమెన్స్ డే కాంపిటీషన్ సందర్భంగా నేను మ్యూజికల్ చైర్స్లో సెకండ్ వచ్చాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా లేడీస్ అనేవాళ్ళు యోగా, వాకింగ్ ఇవన్నీ చేస్తేనే ఫిట్నెస్గా ఉంటారు. ఈ లేడీస్ అనేవాళ్ళు వాళ్ళ ఇంటిని సక్రమంగా ఉంచుకున్నప్పుడే వాళ్ళ ఊరిని సక్రమంగా ఉంచుకోగలుగుతారు. ఊరంతా బాగున్నప్పుడు జిల్లా బాగుంటుంది, జిల్లా బాగున్నప్పుడు దేశం బాగుంటుంది, దేశం బాగున్నప్పుడు వరల్డ్ మొత్తం బాగుంటుంది. యోగా ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఒంగోలు నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రచారంలాగా సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని ఓటర్ల వద్దకు అభ్యర్థులు వెళ్లి ప్రచారం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ప్యానెల్ నుండి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మిర్యాల కృష్ణ ప్యానెల్ అభ్యర్థులను తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. నగరంలోని గాంధీ రోడ్లో ఓటర్లను గుర్తించి వారి వద్దకు వెళ్లి నేరుగా ప్రచారం చేస్తున్నారు. తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపిస్తే సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ను ఆధునీకరించడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని, క్లబ్ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తప్పనిసరిగా ప్యానెల్ అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను సిబిఎన్ రీడింగ్ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా మా సెక్రటరీగా మేము చేసి చూపిస్తామని తెలియదు. సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఒంగోలు నందు రేపు 9వ తేదీ ఆదివారం ఎన్నికలు జరుగుతున్నవి. ఆ ఎన్నికలలో మహాత్మా గాంధీ ప్యానెల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్యానెల్లో నేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా, బేతంశెట్టి హరిబాబు గారు సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా కటార్ లక్ష్మణ గారు, కోశాధికారిగా నజీర్ గారు, బాబీ గారు, అలానే ఈసీ మెంబర్లుగా మరో 6 నిలబడి ఉన్నారు. మేమందరం కూడా అన్ని కులాల సమ్మేళనంతో, క్యాస్ట్ ఈక్వేషన్తో అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి మేము ఎంతో ఆలోచించి గతంలో సంఘ సేవ చేసిన వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అందరినీ మేము తీసుకున్నాము. వారందరి మీద నాకు నమ్మకం ఉంది. మేము మా ప్యానెల్ గెలిస్తే సిబిఎన్ రీడింగ్లో రూమ్ నందు చాలా సమస్యలు ఉన్నాయి. షటిల్ కోర్టు సమస్య, వెనకాల బిల్డింగ్ సమస్య, బయట షాపులు కట్టాల్సిన పనులు ఉన్నాయి. ఎంతో వ్యయ ప్రయాసాలతోటి క్లబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ప్యానెల్ కనుక మీరు గెలిపించినట్లయితే ఈ క్లబ్ అభివృద్ధికి నేను తోడ్పడి ఎంతో మంచి చేయాలని మేము ముందుకు వచ్చాము. మా అందరినీ మీరు దీవించి ఈ మా మహాత్మా గాంధీ ప్యానెల్ని నన్ను గెలిపిస్తారని చెప్పి ఒంగోలు ప్రజల్ని, క్లబ్ మెంబర్స్ని నేను కోరుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. అరిషడ్ వర్గాలను జయించడం ద్వారా మోక్షాన్ని ఎలా పొందవచ్చో గజేంద్ర మోక్షణం కథ తెలియచేస్తుందని ఉపాధ్యాయులు దర్శి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆంధ్ర పద్య సారస్వత పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో వీఐపీ రోడ్లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమంలో ఆయన గజేంద్ర మోక్షణంపై ప్రసంగించారు. అహంకారం వదిలిపెట్టిన నాడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుందన్న సత్యాన్ని ఈ కథ ప్రబోధిస్తుందని అన్నారు. ముందుగా ఉపన్యాసకులు దర్శి బాలసుబ్రహ్మణ్యం దంపతులను సంస్థ పక్షాన ఘనంగా సత్కరించారు. తమ సంస్థ జాతీయ అధ్యక్షుడు చెదలవాడ లక్ష్మీ నరసింహారావుకు అద్దంకిలోని పుట్టంరాజు సాహితీ సమితి అందించే అవార్డుకు ఎంపిక కావడం పట్ల సంస్థ అధ్యక్షుడు మాగంటి శ్రీరామ్మూర్తి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెంగళ పూర్ణచంద్రరావు, మహిళా కార్యదర్శి ఝాన్సీ దుర్గా తదితరులు పాల్గొన్నారు. మా పైకి చూడండి గురువుగారు, రండి. చింత అంటే బాధ, ఆలోచన, విచారం అనే అర్థాలు వస్తాయి. ఈ పద్యంలో ఆయన మొదట్లోనే చెప్పాడు, ప్రతివాని ఆలోచన అదే,
శ్రీకైవల్యం పొందాలి. అంటే మోక్షము, దుఃఖాది దురవస్థల వినాశనం మోక్షం. మనకు కథ అందరికీ తెలిసిందే. గురువుగారు చెప్పినట్టు ఒక కాసారం, ఒక చెరువు, దాంట్లోకి ఏనుగు దిగడము, ఆ ఏనుగు కాళ్ళను ముసలు పెట్టుకోవడం, ఆ బంధనాన్ని విడిపించుకోవడానికి అది పోరాటం చేయడం, చివరికి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం, ఆయన రావడం, ఆ చక్రం ప్రయోగించడము, విడుదల చేయటము, వాళ్ళు మళ్ళీ యథాస్థానాలకు వెళ్ళిపోవడం, ఇది అందరికీ తెలిసినటువంటిది ఈ కథ. అయితే దీంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి అనేది పూర్తిగా మనం స్పృశించడానికి ప్రయత్నం చేద్దాం. శరీరంతో శరణాగతి పొందుతున్నామా, మనస్సుతో శరణాగతి పొందుతున్నామా? ఈ రెండు విషయాలని మనం అంచనా వేసుకుంటే, అర్థం చేసుకుంటే మనం సంపూర్ణ శరణాగతి ఏమిటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే మనస్సును తీసుకెళ్ళి భగవంతుని పాదాల ముందు పెట్టాలి. అది నువ్వు పెద్దగా అరవాల్సినటువంటి పని లేదు, ప్రార్థించాల్సినటువంటి పని లేదు, ఎదుటి వారి యొక్క చెవులు చెదులు పడేలా అరవాల్సిన పని లేదు. నీ మనస్సుని ఆత్మ తీసుకెళ్లి భగవంతుని పాదాల యందు పెడితే, ఇక్కడ భగవంతుడు అని అంటూ ఉన్నాం, ఆ పేరు అనేటువంటి నిర్ధారణ కాలేదు. ఇది మనకు భాగవతం తెలుపుతుంది. ఈ భాగవత కథను నారాయణుడు బ్రహ్మదేవునికి చెప్తే, బ్రహ్మదేవుడు నారదుడికి చెబితే, నారదుడు వ్యాసుడికి చెప్పాడు, వ్యాసుడు సుఖమహర్షికి చెప్పాడు, సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. అది అక్కడ ఆ నోట వాంగ్మయ రూపంలో వచ్చి అది నా చెవిన పడింది, నేను గ్రహించింది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మన్నించమని కోరుతున్నాను. ఇది నా మొదటి వాక్యం. ఆయనకు మంచి రూపము, మంచి కళము, వాక్శుద్ధి, మంచి శక్తి అన్ని ఇచ్చాడు. ఈరోజు ఆయన అదికాక ఉదార స్వభావం. టిఫిన్ పెడదామా అంటే ఇదికే కష్టం అంటే అక్కడ ఏముంది, అదే ఉంటుంది, అదే ఏముంది, ఇంకా కలర్ మోడల్ పెడదామంటే బోండాలు పెడదామని నేను అన్నాను. ఇడ్లీలు, గారెలు, బోండాలు, వీటి దగ్గర ఉంటుందా? వచ్చేవాళ్ళు అందరూ ఏముంది అట్లా ఉదార స్వభావం అన్నీ ఉన్నాయి ఆయనలో. భగవంతుడు ఈ లక్షణాలని ఒకరితో ఇస్తాడు, ఒకరితో మంచి రూపం కావాలంటే రాదు కదా. మంచిగా టంగుటూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొమ్మల సెంటర్లోని బాబు జగజ్జీవనరావు, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి పుట్టినరోజు కేకును కట్ చేశారు. నేను పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతోనే కలిసి ఉన్నానని, నా జీవితం తెలుగుదేశం పార్టీకే అంకితమని దామచర్ల సత్యనారాయణ అన్నారు. అదేవిధంగా కొండపి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో ఉన్న మొదటి 5 స్థానాల్లో నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంచుతానని చెప్పారు. నిరంతరం మీ మనిషిగా మీతోనే కలిసి మీలో ఒకరిగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, రైతు నాయకులు బెదవాడ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు కామని నాగశ్రీను, వైస్ ప్రెసిడెంట్ కామని వెంకట్రావు, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బూరి అభిషేక్, మక్కెన వెంకట్రావు, సుబ్బారెడ్డి, ధర్నాసి బ్రహ్మానందం, కసుకుర్తి భాస్కర్, జక్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాచంద్రారేతాం ధ్రువం ధ్రువాజో ధ్రువాతస్మై దేవాదిబ్రువన్నో అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇప్పటికీ ఆమె చెప్పినట్టు 42 సంవత్సరాలు ఈ రోజుతోటి రావటం. తెలుగుదేశం పార్టీ కూడా 82లో తెలుగుదేశం పార్టీకి 43 సంవత్సరాలు, నాకు 42 సంవత్సరాలు పార్టీ పుట్టి. కాబట్టి జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడింది దామచర్ల కుటుంబం. ఎవరు నాయకులు, ఎంతమంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వెళ్ళినా ఆ పచ్చ జెండా నీడలోనే పెరిగాం. మీ అందరి సమక్షంలోనే, మీ అందరి అడుగుజాడుల్లోనే మీలో ఒకరిని, మీ వాడిని అని ఎప్పుడు ఈ సత్య ఉంటాడని కూడా తెలియజేస్తూ ఉన్నాం. పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు మన ప్రజల మధ్య, మన ఆత్మీయుల మధ్య పుట్టినరోజు జరుపుకోవటం ఆనవాయితీ. అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో అందరూ
పెద్దలందరికీ దండలు వేసుకొని టంగుటూరులో కేక్ కట్ చేసుకొని అందరూ ఆశీస్సులు తీసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మంచి నామినేటెడ్ పోస్ట్ అయిన మానిటరింగ్ బోర్డు చైర్మన్ గా ఇచ్చారు. వారికి శుభాభినందనలు. డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు +50% మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత చేయాలని, 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని తదితర డిమాండ్స్తో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తల ఒగ్గి దేశానికి అన్నం పెట్టే రైతులను నట్టేట ముంచుతుందని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరు రంగారావు అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించి దాన్ని చట్టబద్ధత చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రైతులకు క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చినా కూడా దాన్ని నెరవేర్చకపోవడం దుర్మార్గమని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతు పండించిన పంట మార్కెట్లో మగ్గుతూ ఉంటే దానిని కొనడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని పేర్కొన్నారు. సుబాబుల్ జామ్ ఆయిల్ గతంలో 7,000కు కొంటే నేడు 4,000కు కొనడం దుర్మార్గమని అన్నారు. ఐటీసీ వాళ్ల జోక్యంతో ధరలు బాగా తగ్గించి రైతులకు నష్టం చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పవిడి వెంకటరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లలిత, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, కోటేశ్వరరావు, ఎంఎస్ సాయి, జుజ్జూరి జయంతిబాబు, కోడూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా వ్యవసాయ ఉత్పత్తుల్లో కోఆపరేటివ్ సిస్టము లేదా మండి విధానం ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. వీటిని ధ్వంసం చేసే విధంగా కోఆపరేటివ్ సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి ఆ కోఆపరేటివ్ సిస్టాన్ని దెబ్బతీసి దానిలో కూడా ఇవాళ కార్పొరేటివ్ శక్తుల్ని రంగప్రవేశం చేసే విధానాల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని ఇవాళ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతాంగం దేశవ్యాప్తంగా సంఘటితమవుతూ ఉంది. సంఘటితమయ్యేటి రైతాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి, రైతాంగాన్ని చీల్చడానికి రకరకాల కుట్రలు కుయుక్తులకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ మనం ఈ ధర్నానే కాదు భవిష్యత్తులో జరిగే కార్యకలాపాలను కూడా మనం మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు. ఈ ప్రభుత్వం వాలకం చూస్తే అవి అమల్లోకి తీసుకొస్తారని గ్యారంటీ కూడా కనిపించడం వల్ల అందుకనే మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ని పరిష్కరించాలి అని హెచ్చరిక చేస్తూ మరలా ఇవాళ ఈరోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంట్లో కొనసాగింపులో భాగంగానే రాష్ట్ర కేంద్రాల్లో రేపు 10వ తేదీన మరలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. C2+50 ప్రకారం మద్దతు రేటును నిర్ణయించి ఆ రేటు ప్రకారం కొనుగోలు చేయాలి. ఇవాళ ఏ పంటకు చూసుకున్నా కూడా మద్దతు రేట్లు లేవు, వాటిని అమలు జరపట్లేదు. మన రాష్ట్రానికి వచ్చేళ్ళకి వాళ్ళు ప్రతి పంటకి రేట్లు లేవు. ఇవాళ ధాన్యం అయితే మామూలుగా 2,300 మద్దతు రేటు ఉంటే కనీసం 1,500, 1,600 కూడా కొనుగోలు జరపట్లేదు. ప్రైవేట్గా ఆ విధంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సింది కొనుగోలు జరపట్లేదు. మిర్చి ఇవాళ 10,000 నుంచి 11,000, 12,000కి రేటు. టంగుటూరు గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఆర్థిక సహాయంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డిపాజిటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కెనరా బ్యాంక్ మేనేజర్ జి సారంగ దారియా, యూనియన్ బ్యాంక్ మేనేజర్ తిరుమలేష్, ఎఫ్ఎల్సి కౌన్సిలర్ వై ప్రసాద్, డి సూర్యప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖాతాదారులకు బ్యాంకులు అందించే వివిధ రుణాలు, అడగగానే రుణం పొందే విధానం, అర్హత గురించి వివరించారు. కార్యక్రమంలో సుధాకర్, జాషువా, మదన్, పీటర్, నాగమణి, రైతులు, గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. తెలియదు కాబట్టి ఆ డబ్బులు ఏమైనా పొరపాటున ప్రతి మనిషి కూడా మనిషిలో ఒక రకమైన ఆశ కలిగి ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఈ డబ్బులు వాడట్లేదు కదా అని చెప్పి ఎవరైనా దాన్ని టచ్ చేయమనే ఉద్దేశంతో ఆ టచ్ చేయడానికి అవకాశం లేకుండా 2006లో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పి ఏవైనా అన్క్లెయిమ్డ్, అన్టచ్డ్ డిపాజిట్ అకౌంట్స్ కానీ డిపాజిట్స్ కానీ ఉంటే 10 సంవత్సరాలకు పైబడి అంటే మీరు 2025లో ఓపెన్ చేసిన అకౌంట్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా 10 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్గా దానికి ఆర్బీఐలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ అని
డెఫ్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్స్ 6,500 అకౌంట్లు ఉన్నాయి. దాంట్లో 3.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 3.5 కోట్లు 6,500 అకౌంట్లో 3.5 కోట్లు. మీరు అనుకోవచ్చు అందులో జీరో బ్యాలెన్స్ ఉంటే డిపాజిట్ డెఫ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. కానీ అందులో ఒక అకౌంట్లో దాదాపు 4 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయన మేము ట్రేస్ చేయడానికి చాలా ట్రై చేశాం. ఆయన ఫోన్ నెంబర్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఆ అకౌంట్ పట్టించుకోకపోవడం వల్ల. దళిత సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం, వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, దళిత రైట్స్ ఫెడరేషన్, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దళిత ఉద్యోగులని భయపెట్టి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, ప్రభుత్వ అనుమతితో తన సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్లిన సునీల్ కుమార్పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని తుల్లిబిల్లి అశోక్ బాబు అన్నారు. వర్గీకరణ వ్యతిరేక కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు పొలకర కృష్ణయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో దళితులందరూ కూడా ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పులి అంకయ్య, టి క్రాంతి కుమార్, ఎర్రజల్ల ఉజ్వల్, శెట్టి కోటేశ్వరరావు, జమ్మలమరు రామకోటయ్య, అంచుపోగు శ్రీను, ఆరేటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీసులు అయినటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారి యొక్క అక్రమ సస్పెన్షన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితుల్ని అక్రమ సస్పెన్షన్తోనూ అదేవిధంగానూ వేధించడంతోనూ దళితుల మనోభావాలు దెబ్బతీసి భవిష్యత్తులో ఏ దళిత ఉద్యోగం కూడా నోరెత్తకుండా తమ యొక్క ఉద్యోగాలని చేసుకోనికుండా ఈ యొక్క ప్రభుత్వాలు పాలక పక్షాలు చేస్తున్నటువంటి కుట్రని ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరఫున తిప్పి కొడతా ఉన్నాం. ఏ యొక్క దళిత ఉద్యోగ కన్యాయం జరిగినా కూడా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కానీ, అదేవిధంగా నియోజకవర్గ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కానీ, దళిత రైట్స్ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా ఏమి కానీ ఇక్కడ దళిత ప్రజా సంఘాలందరూ కూడా సంఘటితమై ఈ యొక్క ప్రజా పోరాటంలో ప్రభుత్వాల యొక్క దళితుల మీద చేస్తున్నటువంటి అక్రమ నిర్బంధాలు కానీ, అక్రమ దాడులు కానీ, అక్రమ సస్పెన్షన్లు కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ చేయకుండా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తగిన గుణపాఠం చెబుతామని భవిష్యత్తులో ఓటుదారే ఈ దళిత ప్రజానీకాలందరూ కూడా ఎదురు చెబుతారని చెబుతూ రద్దు చేయాలి అక్రమ సస్పెన్షన్ సునీల్ కుమార్ గారిపై. రబీలో ఈ పంట నమోదు పూర్తయిందని సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజు అన్నారు. వెంపరాల చక్రాయపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతు సేవా కేంద్రాలలో ముసాయిదా జాబితాలు ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ కందులు మద్దతు ధర 7,550 రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. పొలం ఉన్నవారు ప్రతి ఒక్కరూ రైతు విశిష్ట సంఖ్యను పొందాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రేణుక, గ్రామ వ్యవసాయ సహాయకులు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడి క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనకు రాబోయే రోజుల్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా దీన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇది త్రూఅవుట్ ఇండియా మొత్తం మన భారతదేశం మొత్తం కూడా ఇట్లా ఐడీలు ఇవ్వడం జరుగుతుంది. ఫార్మర్స్ ఐడి దీని ద్వారా ఏంటంటే మీరు ఈసారి నుంచి ప్రతిసారి మీ పాస్కి వస్తారు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఐడి తీసుకొస్తే మీ ఐడి పట్టడంలోనే మీకు ఎక్కడెక్కడ పొలం ఉంది మీకు ఏ రిక్వైర్మెంట్ మొత్తం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు రేపు మీ ఫర్టిలైజర్స్ కానీ మీరు శాలరీస్ స్థాయిలు పెట్టిన రెండో అన్నీ కూడా మీ దాంట్లో పెడుతున్నారు. దాని బేస్ చేసుకుని ఏంటంటే మీకు రాబోయే రోజుల్లో మీ భూమిలో ఉండేటటువంటి ఈ పోషకాలు డి న్యూస్లో నేటి మాట. ఆకలి చాలా చెడ్డది. అది మనిషి ప్రాణం తీయడం కన్నా ముందే ఆత్మాభిమానాన్ని చంపేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.